సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇక్కడ విద్యా బోధన జరుగుతోంది. దీనికి తోడు వసతుల కల్పనలోనూ ఈ స్కూల్ బెస్ట్గా ఉంది. దీంతో తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు సంబంధించి డీడీ యాదగిరి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అడ్మిషన్ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది 6 నుంచి 10వ తరగతుల్లో 250 సీట్లకు గాను 650కి పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డు వేలాడదీసింది. విద్యార్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనున్నారు. గత ఏడాది 10వ తరగతిలో 220 మంది విద్యార్థుల్లో 74 మంది 500కు పైగా మార్కులు సాధించారు. జిల్లాలో టాప్ 6లో 4 ఈ పాఠశాల విద్యార్థులే. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధనతో గత 9 ఏళ్లుగా ఈ స్కూల్ అపూర్వ ఆదరణ పొందుతోంది. 5 ఏళ్ల క్రితం 300 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా మారింది. ప్రైవేట్ స్కూళ్లలో ఖరీదైన విద్యకు బదులు ఉచితంగా నాణ్యమైన చదువు అందిస్తున్న ఈ పాఠశాలకు తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. అడ్మిషన్ల కోసం కొందరు మాజీ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫారసు లేఖలు తెచ్చారు. ఈ పాఠశాల విజయంలో హరీష్ రావు, జిల్లా అధికారుల ప్రత్యేక కృషి ఉందని స్థానికులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రాజా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ డిమాండ్ తమ బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. ఈ సంవత్సరం మా పాఠశాలలో అడ్మిషన్లు క్లోజ్, నో అడ్మిషన్స్. ఇది చెప్పడానికి గర్వపడుతున్నా, బాధపడుతున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ హెడ్ మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్ దట్ మా స్కూల్లో అడ్మిషన్లు లేవు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మా కన్సిస్టెంట్ రిజల్ట్స్, ఈ స్కూల్ సాధిస్తున్న క్రమబద్ధమైన ఫలితాల వల్ల, క్రమశిక్షణ వల్ల మా స్కూల్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయిందని చెప్తున్నాను. అందుకు గర్వపడుతున్నాను. ఉపాధ్యాయురాలు మంజుల మాట్లాడుతూ విద్యార్థులకు సరైన మార్గదర్శనం, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ వారి ప్రతిభను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ స్కూల్ ప్రైవేట్ బడులకు ఏమాత్రం తీసిపోదన్నారు. ఈ ఇందిరానగర్ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు మేము పెట్టినప్పటికీ తల్లిదండ్రులు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క సీట్ ఇవ్వండి అని 100 మంది పేరెంట్స్ చాలా దయనీయంగా అడగడం జరుగుతుంది. నో అడ్మిషన్ బోర్డు పెట్టినా వాళ్ళ అడ్మిషన్ లెక్క చేయట్లేదు బోర్డును. మేము కెపాసిటీ ఉన్నంత వరకే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఒక క్రైటీరియా ప్రకారము. మిగతా చాలామంది 100 మంది తల్లిదండ్రులు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. చాలా బాధతో వెళ్ళిపోతున్నారు. అయ్యో మాకు సీట్ దొరకడం లేదు అని. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. విద్యార్థిని ప్రగతి మాట్లాడుతూ ఇక్కడ చదివే వాతావరణం, టీచర్ల మార్గదర్శనం తనకు నచ్చిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ ఈ స్కూల్లో ఉచితంగా అద్భుతమైన విద్య అందుతోందన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడే చేర్పించామని తెలిపారు. We have very specialties in the school and like IIT, NCC, Cognizant, and there are many labs in our school. Science lab, computer lab, library also there, and robotics lab. There is a good education for us to helpful in society and the school. For everywhere, we are very disciplined because of the school. దుబ్బాక నుండి నేను న్యూ అడ్మిషన్ గురించి వచ్చాను. మా బాబు దుబ్బాకలో చదువుకున్నాడు. వేరే ప్రైవేట్లో స్తోమత లేని పరిస్థితిలో ఈ స్కూల్ చాలా బాగుంటుందని, ఎంతో నాణ్యమైన చదువు చెప్తారని ఆశతో ఇక్కడికి వస్తే మరి ఎలాంటి సీట్స్ లేవని, 7th క్లాస్ సీట్స్ లేవని కూడా నో బోర్డ్స్ ఎత్తున్నారు. మాలాంటి పేదవాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? బయట గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇట్లా నాణ్యమైన స్కూళ్ళు కూడా చదువు చెప్తూ ఇలాంటి స్కూళ్ళు మరింత అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపును మార్చిన ఇందిరానగర్ స్కూల్ నాణ్యమైన విద్యతో రాష్ట్రంలోని ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి చొరవలు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలిచి విద్యా వ్యవస్థల్లో సానుకూల మార్పులను తీసుకొస్తాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.